అమ్మ ఒక బిడ్డనే కాదు, ఒక జనరేషన్ కి జన్మనిస్తుంది. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, ఆ అమ్మ హెల్తీగా ఉంటే, ఆ బిడ్డ స్ట్రాంగ్ గా పెరిగితే, అది మన సొసైటీకి, మన కంట్రీకి ఎంత పెద్ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ అవుతుందో. పోషణ్ పక్వాడా 2025 అంటే ఏప్రిల్ 8 టు 22 వరకు జరిగే ఒక ఇంక్రెడిబుల్ ఇనిషియేటివ్ అన్నమాట. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కనెక్ట్ చేస్తున్నారు. ఇది మిషన్ పోషణ్ 2.0 లో భాగంగా సపోషిత్ భారత్, పోషక ఆహారంతో పిల్లలు ఎదగాలనేది దీని లక్ష్యం. ఈ మిషన్ ద్వారా లాస్ట్ ఇయర్స్ లో చూసుకుంటే 100 crores ప్లస్ న్యూట్రిషన్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ అయ్యాయి. 2025 లో దీని ఫోకస్ ఏంటంటే ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్, మాల్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్, హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ టెక్నాలజీ లైక్ పోషన్ ట్రాకర్ యూజ్ చేయడం. ఫస్ట్ 1000 days అంటే ప్రెగ్నెన్సీలో 270 days ప్లస్ బేబీ ఫస్ట్ ఇయర్ 365 days ప్లస్ సెకండ్ ఇయర్ 365 days. ఇవన్నీ టోటల్ చేస్తే 1000 days అవుతాయి. ఈ టైంలో మదర్ అండ్ బేబీ ఇద్దరి న్యూట్రిషన్ పర్ఫెక్ట్ గా ఉంటే వారికి లైఫ్ లాంగ్ బెనిఫిట్స్ ఉంటాయి. నరిష్ టుడే ఫర్ ఎ బెటర్ టుమారో. మంచి ఆహారపు అలవాట్లు జాతి పురోగతికి మెట్లు. ఇదే మన స్లోగన్ అన్నమాట. ఈ ఇయర్ ఈ మిషన్ లో ఈ 4 అవుట్కమ్ బేస్డ్ థీమ్స్ ని మదర్ అండ్ చైల్డ్ యొక్క న్యూట్రిషన్ అండ్ వెల్ బీయింగ్ ని స్ట్రెంథెన్ చేయడానికి డిజైన్ చేస్తాం. థీమ్ 1 వచ్చేసి ఫోకస్ ఆన్ ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్. ఫస్ట్ 1000 days లో మదర్ అండ్ బేబీ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో మామ్స్ కి ప్రీనేటల్ యోగా, గైడెడ్ మెడిటేషన్ లాంటి సూపర్ యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు లాక్టేటింగ్ మదర్ కోసం బ్రెస్ట్ ఫీడింగ్ ఈజీ అయ్యేలా కంఫర్టబుల్ సీటింగ్, క్వైట్ స్పేస్ లో బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వండి. సాఫ్ట్ మ్యూజిక్, ప్రైవసీ కర్టెన్స్ లాంటివి హెల్ప్ చేస్తాయి. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చెప్పాలంటే ఇది బేబీకి ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ గా ఇవ్వాలి. ఎందుకంటే ఇది పిల్లలకి కంప్లీట్ న్యూట్రిషన్ ఇస్తుంది కాబట్టి, పిల్లల ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది కాబట్టి, తల్లి పాలు అనేది పిల్లల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి 6 months తర్వాత కూడా కాంప్లిమెంటరీ ఫీడింగ్ తో పాటు 2 years వరకు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి. ఇది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కి, హెల్తీ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 1000 days లో యాజ్ ఎ మదర్ గా మీ యాక్షన్స్ పిల్లల పైన లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు టాడ్లర్స్ కి స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. ఎర్లీ స్టిమ్యులేషన్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ లో హెల్ప్ చేస్తుంది. పిల్లల లాంగ్వేజ్ స్కిల్స్, మోటార్ స్కిల్స్, ఎమోషనల్ గ్రోత్ బూస్ట్ అవుతాయి. 6 నుంచి 12 నెలల బేబీస్ కోసం టమ్మీ టైం తో పాటు పికబు, హైడ్ అండ్ సీక్ లాంటి గేమ్స్ సూపర్ గా పనిచేస్తాయి. ఈ యాక్టివిటీస్ పిల్లల మజిల్స్ ని స్ట్రాంగ్ చేస్తాయి. వారి మెమరీ షార్ప్ అవుతుంది. పిల్లలతో తరచుగా మాట్లాడుతూ వారితో పాటలు పాడుతూ ఉంటే పిల్లల్లో లాంగ్వేజ్ స్కిల్స్ అనేటివి ఎన్హాన్స్ అవుతాయి. ஆனந்தமே வெற்றியும் ஜெயம் ஆடுதம்மா. இருந்து பிரிந்த பகுதி இங்கே, நான் இழந்த சிரிப்பும் இதய துடிப்பும் மீண்டும் இங்கே. இந்த
వ్యాక్సినేషన్ గురించి కూడా చెప్పాలి. ఫస్ట్ 1000 days లో పిల్లలకి టైమ్లీ వ్యాక్సినేషన్స్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యాక్సినేషన్స్ అనేటివి పోలియో, మీజిల్స్, డయేరియా లాంటి డేంజరస్ డిసీజెస్ నుంచి పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంగన్వాడీ సెంటర్స్ లో ఫ్రీ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. సో బెనిఫిషియరీస్ అందరూ కూడా షెడ్యూల్ ని మిస్ కాకుండా చూసుకోండి. బట్ పేరెంట్స్, మీరు కూడా ఈ ఫస్ట్ 1000 days లో స్ట్రిక్ట్ గా పిల్లల స్క్రీన్ టైం ని అంటే టీవీ, మొబైల్ ని ఇవ్వడాన్ని అవాయిడ్ చేయండి. ఈ ఎక్సెస్ స్క్రీన్ టైం అనేది పిల్లల హెల్త్ కి చాలా హార్మ్ఫుల్ చేస్తుంది. పిల్లలు ఏడుస్తున్నారని మొబైల్స్ అస్సలు ఇవ్వకండి. ఫస్ట్ 1000 days పిల్లల హెల్తీ ఫుడ్ అండ్ ప్లే టైం పైన మీరు ఫోకస్ పెట్టండి. ఈ షుగర్స్, జంక్ ఫుడ్స్ అయితే ఇంకా అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే ఈ చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్, ఈ జంక్ ఫుడ్స్ వల్ల పిల్లల్లో స్లో బ్రెయిన్ గ్రోత్, ఒబేసిటీ, మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి. అంత చిన్న పిల్లలకి ఇలాంటి రోగాల్ని ఇవ్వడం కరెక్టేనా? మీరే చెప్పండి. देश उम्मीद से देश उम्मीद से है, करो पोषणम, करो पोषणम, पोषणम 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 पोषणम। देश उम्मीद से है, करो पोषणम, पोषणम 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 पोषणम। देश उम्मीद